అడ్రస్ ప్రతి 20 సెకండ్స్కి మారిపోతుంది. ఎవరైతే ఆ వెబ్సైట్లోకి లాగిన్ అవుతున్నారో వాళ్ళ ఐపీ అడ్రస్గా మిర్రర్ అవుతుంది. మీ టెక్నికల్ ఎక్స్క్యూజ్ అని చెప్పి వాడిని కనిపెట్టలేమో అంటున్నారు, అంతేగా? సార్, అదే టెక్నాలజీ సాయంతోనే వాడికి పనిచేశాడు. ఈ టెక్నాలజికల్ వరల్డ్లో ఒక ఎక్స్పర్ట్ తలుచుకుంటే ఏవైనా చేయొచ్చు, కానీ వీడు దీన్ని ఒంటరిగా డిజైన్ చేయడానికి ఛాన్సే లేదు. ఇంకెవరైనా వీడికి హెల్ప్ చేస్తుంటే మాత్రమే ఇది పాసిబుల్. వీడు మాట్లాడడానికి ఏం చేయాలో నాకు తెలుసు. వీడి ప్లాన్ మొత్తం నీకు తెలుసు. దీపక్ ఎక్కడున్నాడో చెప్పు. నాకు తెలీదు. ఆహా, మూర్తి. ఓకే సార్. సార్ చెప్పేస్తాను, ప్లీజ్ కొట్టకండి సార్. సార్ ప్లీజ్. ఎవరు చావడం కంటే నాకు నువ్వు బతికుండడమే ముఖ్యం. సారీ. అనిత, నేను చెప్పేది విను. అనిత! దీపక్ ఉన్న చోటు తెలిసిన వెంటనే నాకు చెప్పు. ఓకే సార్. దాన్ని ఏం చేయాలో నేను చెప్తాను. సిటీ మొత్తం ఇంటర్నెట్ కట్ చేస్తే ఎవరు ఆ గేమ్ ఆడలేరు కదా. ఇప్పుడు లాగిన్ చేసిన కనెక్షన్ని ఒకవేళ మనం కట్ చేసామంటే గ్యాస్ మొత్తం రిలీజ్ అయిపోయేట్టు ప్రోగ్రామ్ చేశాడు సార్. అట్లీస్ట్ వాడికి ఎవరు హెల్ప్ చేస్తున్నారో అదైనా కనిపెట్టు. అదే ట్రై చేస్తున్నాను సార్. ఐ విల్ ఫైండ్ హిమ్. ఎంత పెద్ద బిల్డింగా? ఈ బిల్డింగా? రా. ఎంత అరిచినా వినిపించదు. రా. ఓ, ఇంకా ఎన్ని ఫ్లోర్ ఎక్కాలో. ఇటువైపా అటువైపా? ఎటువైపు? ఏమ్మా, సార్ బీపీ ఎలా రైజ్ అవుతుందో చూసావా? 6వ ఫ్లోర్ వరకు తీసుకురావాలా? వాడిని గ్రౌండ్ ఫ్లోర్ లోనే లేపేసి ఉండొచ్చు కదా. ఏం సార్? అటు వెళ్ళేది పో. ఓకే సార్. ఎటు వెళ్ళాలి అడుగుతున్నాను కదా. ఇదంతా క్రైమ్ రా, నన్ను లాక్కండి ఇందులోకి. మీ చెల్లెలకు జరుగుంటే ఇలా మాట్లాడతారా? నీకు ఇది అవసరమట్రా? నాకు తెలుసు, నువ్వు మూసుకొని పో. సార్, బై ఎనీ ఛాన్స్ లాగిన్ చేసే వాళ్ళ దగ్గర నుంచి ఒక 10 సెకండ్లు గ్యాప్ దొరికితే, ఒక 10 సెకండ్లకి ఎవరు లాగిన్ చేయకుండా ఉంటే ఈ ఐపీ అడ్రస్ ఎక్కడ యాక్టివ్గా ఉందో మనం కనిపెట్టచ్చు సార్. దిస్ ఈస్ అవర్ ఓన్లీ వే సార్. ఉండండి సార్, మిమ్మల్ని ఎలాగైనా కాపాడతాను. ఏదైనా వస్తువు పెద్ద రాడిదనంటూ చూడరా. దొరికింది. ఉండండి సార్. త్వరగా త్వరగా. బాబా కంగారు పెట్టకండి. ఉండండి సార్. ఏదో ఒకటి చేసి తెరవరా. బయటకు వచ్చారంటే చచ్చారు సార్. నేనేమో చెవులో గులుం తీసుకుంటున్నానా? చేస్తాను సార్, కొంచెం ఉండండి సార్. పోలీసులు తీసుకొస్తాను. సారంగా డోంట్ వరీ రవి, విల్ గెట్. సార్, నన్ను ఒకసారి సుభాష్తో మాట్లాడమంటారా? ఓకే సార్. నువ్వు చేసేది తప్పు సుభాష్. అందరినీ ఎంత క్రూరంగా చంపుతున్నావని నీకు కొంచెం కూడా బాధగా లేదా? బాధగానే ఉంది సార్. ఆ నలుగురిని వాళ్ళ నాన్నల చేతే చంపిస్తానని నేను ఛాలెంజ్ చేశాను. అమ్మాయికు ఆడపిల్లల్ని రేప్ చేసి అది వీడియో తీసి ఎంజాయ్ చేసే క్రిమినల్స్ని నా చేతులతో కొట్టి చంపలేకపోతున్నందుకు చాలా బాధగా ఉంది సార్. చంద్రం,
నువ్వేం ప్లాన్ చేసినప్పటికీ ఎండ్ ఆఫ్ ద డే నా కస్టడీలో ఉన్నామని మర్చిపోకు. నేను నీ కస్టడీలోనే ఉన్నాను. నీ కస్టడీలో సేఫ్గా ఉన్నాను. అనిత కూడా సేఫ్గానే ఉంది. కానీ మీ ఇంట్లో మీ అమ్మాయి సేఫ్గా ఉందో లేదో నీకు తెలుసా? ఏమంటున్నావు? ఈడొచ్చిన ఆడపిల్ల ఏదో వీడియో కూడా వచ్చిందని ఎప్పుడో ఇంట్లో. నీ కూతురు నీకు ప్రాణంతో సమానం. ఊళ్ళో వాళ్ళ కూతుళ్ళు వెంట్రుకతో సమానమా? ఏ సుభాష్ నేను చేసావో చెప్పరా? నేనేం చేయగలను? నేను నీ కస్టడీలో ఉన్నాను. కానీ ఇంకో 10 నిమిషాలు నువ్వు మీ ఇంటికి వెళ్ళకపోతే నీ కూతురు నువ్వు ప్రాణాలతో చూడలేవు. ఏం చేసావా? నా కూతురు ఏం చేసావా? సార్ 10 నిమిషాలు. సుభాష్ ఎస్ గాట్ ది అడ్రస్. గివ్ మీ ది అడ్రస్. గివ్ మీ ది అడ్రస్. బిల్డింగ్ నెంబర్ 11 సి వ్యాలీ భీమ్లీ. వస్తున్నాను, ఉండండి. అప్పు ఏమిటండి? అప్పు ఏమైందండి? అప్పు ఎందుకంత కంగారుగా ఉన్నారు? అప్పు ఏమైందో చెప్పండి. ఏమండి? నీకు ఫోన్ ఏమైందండి? ఇక్కడే ఉంది డాడీ. మరి ఫోన్ చేస్తే నువ్వు ఫోన్ తీయలే. నీకు చేస్తే రీచ్ ఫోనే అవ్వట్లేదు. రాలేదండి. ఏమైందండి? డాడీ This game is a crime. Do you want to be a part of this killing? తెలిసి చేస్తున్నావా? డాడీ అప్పు ఆ వీడియోలో ఉన్న అమ్మాయికి బదులుగా నేను ఆ వీడియోలో ఉంటే నువ్వు ఇలాగే ల్యాప్టాప్ పగలగొట్టుండేవాడువా? జస్ట్ వన్ ఆనెస్ట్ ఆన్సర్ డాడీ. అప్పు అప్పు ఆగు, ఆగువే. ఏమైందో నాతో చెప్పవే. ఆ! నీ ఎన్క్రిప్షన్ని మేము డీకోడ్ చేసేసాం. సెక్యూరిటీ వాల్స్ని బ్రీచ్ చేసి ఓ 10 సెకండ్లకి మేము లాగిన్ని బ్లాక్ చేయలేమా ఏంటి? ఇంత బ్రిలియంట్గా ప్లాన్ చేసిన నువ్వు ఆ 10 సెకండ్ల లూప్ హోల్ని వదులుండకూడదు. ఆపరేషన్ సక్సెస్ బట్ పేషెంట్ డెడ్. మా సిస్టమ్ని హ్యాక్ చేసేసాడు సార్. సార్ ఆ స్పాట్కి ఎవరిని వెళ్ళొద్దని చెప్పండి. ఆ గ్లాస్ బాక్స్ దగ్గరికి ఎవరిని వెళ్ళొద్దని చెప్పండి. చంపేశాడు. వాడన్నట్టే అందరినీ చంపేశాడు. ఇక మిగిలింది నేనే. నన్ను చంపేస్తాడు. అభిజిత్ జస్ట్ డూ సంథింగ్. హలో, వాడు పోలీస్ కస్టడీలోనే ఉంటూ అందరినీ చంపుతున్నాడు. నువ్వేమీ పోయావు కదా? వాడిని నాకు వదిలే, నేను చూసుకుంటాను. వాడి మీద ఉన్న కేసులు మొత్తం క్లియర్ చేసి వాడిని బయటకు వదిలే, మిగతాది నేను చూసుకుంటాను. నువ్వు చెప్పిందంతా చేయడానికి నేను నీ కిందన పనిచేయడం లేదు. నువ్వు నాకు ఆర్డర్లు వెయ్యొద్దు. హలో కమిషనర్ సార్,